హాయ్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ డిన్నర్కి కానీ మనం రోటీలోకి కర్రీని ప్రిపేర్ చేసుకుంటాం కదా, అందులో ఒకటి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందామండి. ఆలు క్యాప్సికమ్ కర్రీ చాలా బాగుంటుంది. మనం పుల్కాలోకి రెగ్యులర్గా తినడానికి ఇలాంటి కర్రీస్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడకగానే ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మంచిగా మగ్గించుకోవాలి. ఇలా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఆనియన్ అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇంకొక 2-3 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇలా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆలుని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ ఆనియన్లో వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ కొంచెం సేపు బాగా ఆలు అంతా మగ్గే వరకు మగ్గించుకున్న తర్వాత ఒక క్యాప్సికమ్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద సైజు క్యాప్సికమే వేసానండి. అది వేసేసి బాగా కలుపుకొని క్యాప్సికమ్ అంతా మగ్గే వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అలా పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటుంటేనే మనకి కారం ఉప్పు అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. చేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇప్పుడు ఈ కర్రీ అంతా కూడా పూర్తిగా దగ్గరగా అయిపోయి జ్యూసీగా తయారయ్యే వరకు మనం ఈ కర్రీని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత చేతి నిండుగా కొత్తిమీర వేసేసి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆలు క్యాప్సికమ్ రెడీ అయిపోతుందండి. ఇది చపాతీతో కానీ పుల్కాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.